హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద డిసెంట్ ఇదొక డెడ్లీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. ఎప్పుడో 2005లో వచ్చింది. ఇప్పుడు దీన్ని తెలుగు డబ్ చేసి ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. రన్ టైమ్ జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. మీరు మన ఛానల్‌ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే నేను ఈ మూవీని నా ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్ వీడియోలో రికమెండ్ చేశా. ఇప్పుడు డీటెయిల్ రివ్యూ చెప్తాను. ఈ మూవీకి పార్ట్ 2 కూడా వచ్చింది. అది అంతగా బాగోదు. బట్ ఇది మాత్రం చాలా బాగుంటుంది గైస్. ముందుగా మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫీమేల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కడో ఊరి బయట కొండ ప్రాంతంలో భూమి లోపల ఒక గుహ ఉంటుంది. వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, అందరు కలిసి అక్కడేముందో చూద్దామని వెళ్తారు. సో అక్కడికి వెళ్ళాక ఒకానొక పాయింట్‌లో ట్రాప్ అయిపోతారు. ఒక అన్‌ఇమాజినబుల్ క్రియేచర్ వీళ్ళని చంపడానికి వస్తుంది. సో ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నేను 2022లో చూసామమ్మా. నిజంగా వెన్నులో వణుకు పుట్టింది నాకైతే. చాలా బాగుంటుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని సీన్స్ అయితే ఎలా ఉంటాయంటే మాటల్లో కూడా చెప్పలేను. డెడ్లీ సర్వైవల్ కి ఈ మూవీ డెఫినేషన్ అనిపించింది. ఇలాంటి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చూసుండరు. ఇది కానీ, ద రూయిన్స్ కానీ, ద ఫాల్ కానీ ఇవన్నీ సేమ్ కేటగిరీలోకి వస్తాయి. థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ అయితే ఇలాంటి ఒక డెడ్లీ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఈ రోజు నైటే చూడండి. సినిమాటోగ్రఫీ అయితే ఇప్పటి మూవీస్ తో కంపేర్ చేస్తే కొంచెం ఓల్డ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. బట్ మూవీలో చూపించే స్టోరీలో ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతాం. అసలు వీళ్ళు ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనుకుంటాం. అలాంటి ఒక సర్వైవల్ మూవీ ఇది. అండ్ ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే, ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ ఫీమేల్సే. సెట్స్ కానీ, క్రియేచర్స్ గెటప్స్ కానీ, షివరింగ్ తెప్పించే బీజిఎం కానీ చాలా బాగుంటాయి గైస్. 1.5 అవర్ మూవీలో అక్కడుండి వాళ్ళని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పను, చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ తో చెప్పండి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొన్ని బ్రూటల్ వైలెంట్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ద డిసెంట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.